ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మేడే వేళ ఆయన 11 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించనున్నారు. ఒక ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభిస్తారు. వీటితో పాటు మరో 14 ఎఫ్ఎఫ్సీలు, 25 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు జిల్లా నారంపేటలో వీటికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పనుంది. 2028 కల్లా 15,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు, 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుంది. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 11:30 ఆత్మకూరులోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం నెల్లూరు పాలెంకు చేరుకుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా సీఎం చంద్రబాబు నెల్లూరుపాలెం గ్రామంలో కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అనంతరం నారంపేట ఏపీఐఐసీకి చేరుకుని ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చర్చించనున్నారు. ప్రజావేదికలో స్థానికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ప్రజావేదికలో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు సుమారు 3,000 వరకు పాల్గొంటారు. అటు కర్నూలు జిల్లా ఎమ్మింగ్నూరు టెక్స్టైల్ పార్క్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు టిట్కో గ్రౌండ్ కు చేరుకుంటారు సీఎం. సాయంత్రం 4:35 వరకు పార్టీ క్యాడర్తో భేటీ అవుతారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.